ప్రాచీన కాలం నుండి మన భారతదేశం దేవాలయాల సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ఒడిలో వెలిసిన దేవాలయాలు మనసుకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి. మొన్నటి వీడియోలో మనం తమ్మి చెరువు కట్టను ఆనుకొని ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మరియు శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాము. అదే పవిత్ర ప్రదేశంలో మరో ముఖ్యమైన ఆలయం శ్రీ షిరిడి సాయినాథ స్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ దేవాలయాల మధ్యలో ఉన్న ధ్వజస్తంభం లాంటి నిర్మాణం ఈ ప్రాంతానికి ఒక జంక్షన్ పాయింట్లా కనిపిస్తుంది. అలాంటి ప్రకృతి దేవాలయాల విశేషాలను మీకు పరిచయం చేయడం ఇదే మా ఈ లక్ష్యం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ తమ్మి చెరువు పెద్దపల్లి జిల్లా మంతని ప్రాంతంలో ఉన్న ఒక అందమైన ప్రకృతి కట్ట చెరువు. నీటిలో ఆకాశం ప్రతిబింబం కనిపించడం, చుట్టూ చెట్లు, గాలి, ప్రశాంత వాతావరణం ఇవన్నీ మనకు ఎంతో హాయిని ఇస్తాయి. చెరువు కట్టపై వేసిన రహదారి, దాని పక్కన నడుస్తూ చూస్తే ప్రకృతి అందాలు మరింత అందంగా కనిపిస్తాయి. ప్రాచీన కాలంలో చెరువులు కేవలం నీటి నిల్వ కోసం మాత్రమే కాదు, ప్రజల జీవన విధానానికి, వ్యవసాయానికి, ఆధ్యాత్మికతకు కూడా ముఖ్యమైనవిగా ఉండేవి. అందుకే చెరువుల దగ్గర దేవాలయాలు నిర్మించబడ్డాయి. నీటి పవిత్రత, ప్రకృతి, శాంతి, దేవాలయాల ఆధ్యాత్మికత ఇవన్నీ కలిసి ఒక పవిత్ర స్థలాన్ని సృష్టించాయి. ఈ చెరువు కట్టను ఆనుకొని ఉన్న ఈ దారిలో ముందుకు వెళ్తూ చూస్తే ఇక్కడ వరుసగా దేవాలయాలు కనిపిస్తాయి. ఈ తమ్మి చెరువు కట్టను ఆనుకొని ఉన్న ఈ పవిత్ర దేవాలయాలు ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మహత్వాన్ని తీసుకొస్తున్నాయి. ఈ దేవాలయానికి మధ్యలో ఉన్న ఈ ధ్వజస్తంభం లాంటి నిర్మాణం ఈ దేవాలయాలకు ఒక ముఖ్యమైన కేంద్ర బిందువులా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా ఈ ప్రదేశాన్ని దర్శించి తర్వాత ఒక్కో ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ తమ్మి చెరువు ప్రకృతి అందాలతో ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. నీటిలో ప్రతిబింబించే ఆకాశం చుట్టూ ఉన్న పచ్చని వాతావరణం భక్తుల మనసుకు ఆనందాన్ని అందిస్తుంది. ప్రత్యేకంగా దసరా పండుగ సమయంలో బతుకమ్మ పండుగను ఎంతో భక్తిభావంతో జరుపుకుంటారు. భక్తులు అందమైన బతుకమ్మలను తయారు చేసి ఈ చెరువులో నిమజ్జనం చేస్తూ తమ ఆనందాన్ని, భక్తిని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మనం దర్శించబోయేది శ్రీ షిరిడి సాయినాథ స్వామివారి ఆలయం. ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలో ఎంతో అందంగా నిర్మించబడింది. భక్తులు ఇక్కడికి వచ్చి సాయిబాబా ఆశీస్సులు పొందుతున్నారు. శ్రీ షిరిడి సాయినాథ స్వామి వారి భక్తి సేవ, ప్రేమకు ప్రతీకగా భావించబడతారు. సబ్కా మాలిక్ ఏక్ అనే సందేశాన్ని ప్రపంచానికి అందించారు. ఈ ఆలయంలో సాయిబాబా విగ్రహం ఎంతో శాంతియుతంగా దర్శనమిస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. భక్తులు ఇక్కడ దీపాలు వెలిగిస్తూ, పూలు సమర్పిస్తూ తమ కోరికలను కోరుకుంటారు. ప్రతి గురువారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం ప్రకృతి మధ్యలో ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం మరింత ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది.
ఈ ఆలయంలో ఉన్న పవిత్రమైన దుని ఎంతో విశిష్టంగా నిలుస్తుంది. ఈ దుని నిరంతరం వెలుగుతూ భక్తులకు ఆధ్యాత్మికమైన శక్తిని ప్రసాదించే పవిత్ర స్థలంగా భావించబడుతుంది. ప్రత్యేకంగా భక్తులు ఈ దునిలో నవధాన్యాలను సమర్పిస్తూ తమ కోరికలను సాయినాథ స్వామివారికి అర్పిస్తారు. ఇలా భక్తిభావంతో చేసే ఈ ఆచారం ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. ఇలాంటి ప్రకృతి దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు విశేషాలు తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ తమ్మి చెరువు కట్టను ఆనుకొని ఉన్న శ్రీ షిరిడి సాయినాథ స్వామివారి ఆలయం ప్రకృతి అందాలు మరియు భక్తి కలిసిన ఒక పవిత్ర స్థలంగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక శాంతి, మనసుకు ఆనందం కలుగుతుంది. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ దేవాలయం ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే ఒక ప్రత్యేక ప్రదేశంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి పవిత్ర క్షేత్రాల దర్శనాలు, ఆధ్యాత్మిక యాత్రలు, ప్రకృతి విశేషాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక అందమైన ప్రదేశంతో. ధన్యవాదాలు. ఓం సాయిరామ్.